గట్టి కొట్టాలి ఇంకోసారి. ధ్రువంత రాజాభరణ ధ్రువం అందరు చప్పట్లు వాడు. ధ్రువంత రాజాభరణ గుడికా పెట్టండి. శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం ప్రణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షాద బిల్వః తస్య ఫలాని తపసానునందో మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః వైకుమాంద వసగ కీర్తిశ్చ మణినాసః సాధురభూతోస్తరాష్కస్మిన్ దాసామలాం జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం గంధద్వారాం దురాధరాం నిత్యపుష్టాంగరేషిణీం మనసః కామమాకోతిం వాచः సత్యమశీమహే కర్దమాన ప్రజాభూత మయి సంభవ కర్దమ ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లే తవ సమగ్రహ ఆద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం విద్యావరం దైవవర చపళ్ళు విద్యావరం దైవవరం లక్ష్మీపతే తేంద్రియం స్మరామి ధ్రువంత రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం చపళ్ళు ధ్రువంత రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయామి ధ్రువం స్మరామి అయం మహోదర సిద్ధిరస్తు. వచ్చినటువంటి మండల లెవెల్ ఆఫీసర్ డి గారికి మండల లెవెల్ ఆఫీసర్ గౌరవ మంత్రివర్యులు వారిని ఇన్వైట్ చేయడం మన గ్రామ అభివృద్ధి కొరకు తులసిరెడ్డి గారు మంత్రివర్య గారిని పని చేయాలనేది ఆయన దృక్పథం. రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కొత్తగా ఇవ్వాలన్నాడు. నేను మాట్లాడతాను ఇప్పుడే. ట్రాన్స్ఫార్మర్ చెప్పాడు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో చెప్పేవన్నా న్యూ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ కొత్తపల్లి ఆఫ్ కోర్స్ ఒకటి బీసీ కాలనీలో ట్రైన్ మరి ఎస్టిమేట్ ఏంటి అమ్మా? పంచాయతీ రాజ్ వాళ్ళు ఎన్నే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్ని ఉంటారు నోట్ చేసుకుంటే పోతుంది. వీళ్ళు ముస్లిం సోదరులు ఈద్గా అడిగినారు. వాళ్ళు కూడా ఎన్ని ఏళ్ళు ఉండారు. మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఏమని చేశారో అడుగు వాళ్ళకు. ఈ ఊరు ఎస్సీలో కానీ బీసీలో కానీ ఇండ్ల స్థలాలు ఇండ్లు కానీ మేమే ఇచ్చాం. ఒక్క పని చేయలే వాళ్ళు. అనుకోండి వాళ్ళని చెప్తారు నీకేమైనా జరిగినాయి వల్ల నేను మసీద్ డబ్బులు ఇచ్చా, నేను ఓపెన్ చేశా, ఏం చేసుకోలేకపోయినారు. అడగలేరు వీళ్ళు, చేయరు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏం పని ఉంది చేయనికి? ఏమన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఏముంది? చేస్తాం. వాళ్ళు మసీద్ కాదు ఈద్గా అడుగుతున్నారు. దానికి చూపిస్తాను, కంపౌండ్ వాళ్ళకి చూపిస్తాను. సరే నేను చేస్తాను. సుబ్బారెడ్డి కూడా చాలా విషయాలు చెప్పాడు. అది ఏదో బ్రిడ్జిని గురించి. అవుటర్ రింగ్ రోడ్ వస్తే వస్తుందమ్మా, ఇది ఖచ్చితంగా అవుటర్ రింగ్ రోడ్ పెట్టాను. ఇక్కడ నుంచి కొత్తపల్లి నుంచి పోలూరు వరకు ఈ 5 గ్రామాలు కలుపుకొని పోతుంది. మనం అక్కడ నుంచి మన అవుటర్ రింగ్ రోడ్ మనకు టౌన్ లో రావాలంటే మనకి రోడ్లే లేవు. ఉండేది పద్మావతి నగరు, శ్రీనివాస నగరు. మీకు ఆ రెండు రోడ్లు కూడా నేనే ఇచ్చా స్థలాలు. లేకుంటే ఆ 2 రోడ్లు కూడా వచ్చేది కాదు. పద్మావతి నగర్ వచ్చేది కాదు, శ్రీనివాస నగర్ కూడా వచ్చేది కాదు. ఆ 2 రోడ్లు కూడా త్యాగం చేస్తే ఈరోజు ఆ బైపాస్ రోడ్ వైడింగ్ జరగకపోతే పరిస్థితి ఏమయ్యా? అదే ఏంటి ట్రాఫిక్ అని అట్లా నడవలేవు నువ్వు.
ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది ఎందాలు అయినా కానీ త్యాగం చేసి కానీ ముఖ్యమంత్రి గారు పిలిచి అడిగారు అడిగితే ఇచ్చినాం. లేదు విల్ స్టార్ట్ ఫ్రమ్ హై కలెక్ట్ ఆగిస్తున్నాడు. ఓకే సార్ అన్నాం. ప్రజల కోసం ఏదేమైనా సరే మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలా కార్యక్రమం ఉన్నాయి. మనం ఇక్కడ తులసిరెడ్డి గారు పాత తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఉన్నారో వారికి సన్మానం చేయాలని చెప్పి కొన్ని పాయింట్స్ నాకు రాసి నా దగ్గర దృష్టిలో ఉన్నాయమ్మా. మెయిన్ రోడ్ టు హైవే స్కూల్ రోడ్ ఏదో అడిగాడు ఒక పిల్లోడు మాట్లాడుతూ దాని గురించి బ్రిడ్జ్ రోడ్ డిస్టర్బ్ అయిందమ్మా. సుబ్బారెడ్డి డీసీ సూపర్ చైర్మన్ గారు అదే కొత్త చెప్పాడు. బొల్లవరం రోడ్ కొత్తపల్లి టు భీమవరం బ్రిడ్జి అదే అని చెప్పింది. ఈజీగా వీళ్ళు చెప్పారు. వెటరీ హాస్పిటల్ అదే అమ్మాయి మరి తులసిరెడ్డి సహకరిస్తారు కాబట్టి ఇవి చూసుకోమ్మా. వాళ్ళు స్లాబ్ ఇచ్చేసాయి. మళ్ళీ తొందరగా అయిపోవాలా. సబ్ సెంటర్ సబ్ సెంటర్ ఆల్రెడీ హెల్త్ సెంటర్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఈ ఊరికి ఇచ్చినాం. చాలా సబ్ సెంటర్ ఇచ్చాం ప్రతి గ్రామానికి కూడా హాస్పిటల్. ఎందుకంటే మనం నంద్యాల దగ్గర ఉన్న ఐలూరు కానీ చాబులు కానీ అన్ని గ్రామాలు కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉండాలి, డాక్టర్లు ఉండాలని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడు లేవు. అన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నాం, హెల్త్ కేర్ పెడతా ఉన్నాం. అన్ని గ్రామాలు కూడా చాలా చౌదూర గ్రామాలు కానీ అన్ని గ్రామాలు కూడా పెడుతున్నాం. ఈ ఊరు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరి ఎందుకు డిలే చూసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. చూడండి అది ఆ హెల్త్ సెంటర్ది కాబట్టి చాలా సంతోషం. నేను స్టూడెంట్ క్లబ్ నుంచి కూడా సార్ వెంటనే నచ్చాను. సార్తో పాటు రాజకీయంలో ఎదిగాను కాబట్టి మా కుటుంబం అంతా కూడా సార్కి రాజకీయంగా సార్ వెంటనే నడుస్తున్నాను. చేశాను. అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి కొరకు నిర్ణయం చేసుకున్న మంత్రి గారి చొరవతో ఎండిఓ గారు అందరూ కూడా మాకు నిధులు ఇవ్వడం జరిగింది. రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బీసీ కాలనీలో డ్రైనేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే బీకోడ్ ఎంట్రన్స్ నుంచి కూడా ఒక బీసీ కాలనీ వరకు మంచి రోడ్డును కూడా సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి వరకు మాకు వర్క్లు వేయడం జరిగింది. గత పల్లె పండుగ మొత్తంలో ఒక 40 lakhs, తాండాకు ఒక 5 లక్షలు, అలాగే ఇప్పుడు ఒక 40 lakhs, 45 lakhs ఇచ్చారు. మొత్తం టోటల్ ₹1 కోటి ఇచ్చారు. గతంలో ప్రభుత్వం కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇది ప్రత్యేకంగా సార్ కోసమే పూర్తి చేసి సార్ చేతుల మీదుగా ఈ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి ప్రజలంతా కోరిక. కాబట్టి సార్ కొత్తపల్లి ప్రజల యొక్క కోరిక ఈరోజు నెరవేరింది అని చెప్పి నేను తెలియజేస్తాను.